మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. E Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. తెనాలి పట్టణంలోని సాలిపేటకు చెందిన షేక్ సబియా భర్త వదిలి వెళ్లిపోవడంతో తన బిడ్డతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల మధ్య కుటుంబాన్ని పోషించుకునేందుకు స్వయం ఉపాధి కల్పించాలని కోరుతూ ఇటీవల ఆమె వక్స్ బోర్డ్ డైరెక్టర్ షేక్ ఇస్మాయిల్ బేగ్ను సంప్రదించింది. మహిళ నగదు సహాయం కాకుండా చిన్న వ్యాపారం చేసుకునేందుకు తోపుడు బండి అందిస్తే తన కాళ్ళపై తాను నిలబడతానని చెప్పడం తనను ఎంతో ప్రభావితం చేసిందని ఇస్మాయిల్ బేగ్ తెలిపారు. దీంతో తన మిత్రుడు చెదలవాడ వేణు ఆర్కే సెంటర్ సభ్యుల సహకారంతో గురువారం ఆటోనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో షేక్ సబియాకు తోపుడు బండిని అందజేశారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ బేగ్ మాట్లాడుతూ స్వయం ఉపాధితో గౌరవప్రదంగా జీవించాలనే ఆమె ఆలోచన ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అవసరమైన వారికి చేయూత అందించడం సమాజ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెదలవాడ వేణు, చల్లా శివకుమార్, పున్నారావు, వంశీ, వీరయ్య, నజీర్, బాజీ, నాగూర్తో పాటు ఆర్కే సెంటర్ సభ్యులు పాల్గొన్నారు. ఒక 20 రోజుల క్రితం నాకు కొద్దిగా పరిచయస్తుడు చాంద్ బాషా గారని ఆయన వాళ్ళ సిస్టర్ని తీసుకొని నా దగ్గరికి రావడం జరిగింది. నా హస్బెండ్ ఒక 2 ఏళ్ల క్రితం నుంచి వదిలి వెళ్ళిపోవడం వల్ల ఒంటరిగా జీవిస్తున్నా. ఒక బాబు ఉన్నాడు. నేనేమనుకున్నానంటే ఒంటరి మహిళ పెన్షన్ కోసం ఏమన్నా వచ్చి ఉంటుంది ఈ అమ్మాయి అని ఆమె చెప్పిన మొదటి మాట సందర్భంగా అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి నాకు పెన్షన్ గురించి నేను మీ దగ్గరికి రాలేదండి, మీరు నాకు ఏదన్నా అవకాశం కల్పిస్తే నేను కష్టపడి బ్రతుకుదాం అనుకుంటున్నాను అంటే నేను అడిగాను, ఏం చేయమంటావమ్మా, నేనేం చేయగలను సహాయం అంటే ఒక చిన్న తోపుడు బండి లాంటిది నాకు ఇప్పించండి, నేను కష్టపడి బ్రతుకుతాను. నాకు ఆ కష్టం అనే మాట కొత్తగా అనిపించింది. ఎందుకంటే మనం సృష్టిలో ఒక మానవుడు తప్పించి ప్రస్తుతం మిగతా జీవజాతులన్నీ కూడా కష్టపడి బతుకుతున్నాం. కష్టం అనే మాటని మనం రోజు రోజుకి మర్చిపోతున్నామేమో, ఏది ఉచితంగా వస్తుంది అనే భావన మనలో పెరుగుతున్నప్పుడు ఆడపిల్ల అయినా సరే నేను కష్టపడతాను అని ఆమె చెప్పిన సందర్భం నాకు నచ్చింది. వెంటనే ఈమెకు సహాయం చేయాలి అనే ఒక ఆలోచన నాలో కలిగింది. అయితే ఈ సందర్భంగా మా నాయకుడు గౌరవనీయులు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు నాతో చెప్పిన ఒక మాట, మీ దగ్గరికి ఎవరన్నా సహాయం కోసం వచ్చినప్పుడు వాళ్ళు ఆ సహాయాన్ని ఎంత మటుకి అర్హులు అనేది నువ్వు ఒక 2 విషయాలు తెలుసుకొని ఓకే చేసుకోవాలి అని ఆయన చెప్పిన మాట గుర్తొచ్చింది. ఒకటి, వాళ్ళ అవసరం ఎంత ఉంది అనేది. 2, వాళ్ళలో నిజాయితీ ఎంత ఉంది అనేది. వీళ్ళు ఎప్పుడైతే నాకు చెప్పి అడిగారో నేను ఎమ్మటే వాళ్ళకి నేను ఇస్తాను అని అనకుండా నేను ప్రయత్నం చేస్తాను వెళ్ళండి అని పంపించడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు కూడా మన చాంద్ బాషా కానీ ఆ అమ్మాయి కానీ నాకు ఒక వారం 10 రోజుల తర్వాత సార్ మాకు చేసి పెడితే మేము బ్రతుకుతామండి, అదేవిధంగా మేము ఎక్కడ పెట్టాలనే చోట వేరే వాళ్ళతో అనుమతి తీసుకున్నాము, వాళ్ళు కూడా అంగీకరించున్నారు, కాబట్టి మీరు సహాయం చేస్తే మేము తొందరగా మా చిన్న వ్యాపారం మొదలు పెట్టుకుంటామని తెలిపినప్పుడు నేను నా మిత్రుడు వేణుతో కలిసి ఇది వాస్తవమా కాదా అని తెలుసుకుందామని ఒక 3 రోజుల క్రితం వెళ్ళి ఎవరైతే వీళ్లకు స్థానం కల్పిస్తామన్నారో వాళ్ళని అడగడం జరిగింది. అమ్మ వీళ్ళు ఇట్లా అడుగుతున్నారు, మీరు మరి వీళ్ళకి సహాయం చేస్తారా, మీ ఇంటి ముందు పెట్టుకోవడానికి అనుమతిస్తారా అంటే వాళ్ళు కూడా వీళ్ళు చెప్పిన మాట ప్రకారమే అక్కడ మేము అనుమతిస్తున్నామండి, మీరు సహాయం చేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి మనం చేస్తున్న సహాయం కరెక్ట్గా అందుతుందా లేదా అనేది ఒకటి డెసిషన్ తీసుకున్న తర్వాత వెమ్మటే వీళ్ళకి సహాయం చేయాలని ఈ రోజున నా మిత్రుల సమక్షంలో నేను నా తమ్ముడు కలిసి ఆమెకి ఈ తోపుడు బండిని సహాయంగా చేయడం జరుగుతుంది. నేను చేస్తున్న ఈ సహాయం చాలా చిన్నదే ప్రపంచం దృష్టిలో, కానీ ఆమె దృష్టిలో ఇది చాలా పెద్ద సహాయం. ఆమె కష్టపడి బ్రతకడానికి, ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడడానికి ఇది సహకరిస్తుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే సమాజంలో డబ్బు గల వాళ్ళు ఉన్నారో, మీ చుట్టుపక్కల ఎవరైనా మేము కష్టపడి బ్రతుకుతామని మీ దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు సహాయం చేయాలని మీ స్తోమతకు తగ్గట్టుగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన నా మిత్రులకి. నా పేరు షేక్ సబియా అండి. మా ఆయన అప్పులు చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ వదిలేసి పిల్లాడిని పని చేసుకోవాలని 3 నెలల నుంచి ఆటోనగర్ తిరుగుతున్నాను. ఎక్కడ పని దొరకలే నాకు.
తర్వాత మా అన్నయ్య చెప్పాడు, ఇలా అన్నయ్య అన్నాడు ఏమో సాయం చేస్తాడంటే తీసుకొచ్చాడు. ఇంకా వచ్చి 20 రోజులు అయింది, నాకు సహాయం అందింది. సాలిపేట అండి, తెనాలి సాలిపేట. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరియైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్, గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.